మున్నేరు ఏదైతే ఉంది లింగాల దగ్గర అటు వరంగల్ తెలంగాణ ఇది ఖమ్మం నుంచి ఉధృతంగా వర్షం నీళ్ళు వస్తామని దాని మీద ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా పోలీసు రెవెన్యూ విభాగం మొత్తం కూడా మేము కూడా ఇక్కడికి వచ్చాం. మరి ఏదైతే మున్నేరు ఒడ్డెంపుకున్నటువంటి గ్రామాలందరూ కూడా హెల్ప్ చేశారు. రెవెన్యూ పోలీసు అధికారులు మొత్తం హెల్ప్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరైనా ఏటీఎం ఉంటే వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ ఆఫీసులో ఏర్పాటు చేస్తా ఉన్నాం. వాటి పట్ల లింగాలు కూడా ఇబ్బంది అయితే అక్కడ ఉన్న సర్పంచ్ గారు కూడా ప్రత్యేక లింగాల్లో ఉన్నటువంటి గ్రామాలకు ఒడ్డెంపుకున్న కూడా అది దేవాలయం తెచ్చారు. అన్ని విధాలు కూడా ఎక్కడో ఇబ్బంది లేకుండా ఇప్పటికే వరంగల్ ఖమ్మం నుంచి 1,00,000 క్యూసెక్ల పైన వాటర్ లీక్ చేస్తామని చెప్పన్నారు. దానివల్ల ఎక్కువ వస్తామని చెప్పండి. ఇప్పటికే 15 కిలోమీటర్లు 15,000 క్యూసెక్లకే లింగాల నుంచి ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇంకా 1,00,000 వస్తాయని చెప్పడం వల్ల అందరూ అలర్ట్గా ఉంచాం. తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఎక్కడ రివ్యూ చేస్తూ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే అధికారులు అలర్ట్ చేశారు. మరి మేము కూడా జగ్గేపేట కాన్స్టిట్యూన్సీలో అటు గ్రామాల్లో పాలేరు కావచ్చు, మునేరు కావచ్చు, జగ్గేపేట పట్టణం ఎర్రకాలువ కానీ వేపలాక్ కానీ ఇవి కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వ మున్సిపల్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసు అధికారులు, మేము మున్సిపల్ చైర్మన్ అందరం కూడా ఎప్పటికప్పుడు పరిశీలి చేసుకుంటూ వాటి వ్యవసాయ భూములు పంటలు కూడా దెబ్బతిన్న చోట కూడా దాన్ని కూడా రేపు వ్యవసాయ అధికారులు కూడా వెళ్ళి పూర్తిగా పరిశీలించి నష్టపరిహారం కూడా ప్రభుత్వం రికమెండ్ చేస్తాం. మరి అందరూ కూడా ఎవరు కూడా జాగ్రత్తగా ఉండే విషయం అంటే రౌండ్ ది క్లాక్ అటు పోలీసు రెవెన్యూ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉంటాం. ఎక్కడ ఏ అవసరమైనా సరే సహాయ చర్యలు ఏర్పాటు చేయడానికి అటు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. మరి ఎప్పటికప్పుడు ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏ ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం.